నమస్తే అండి. చాట్ అండ్ కుక్కి స్వాగతం. ఈ 16వ తారీఖున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాన్లు ముందు రోజే మనం సిద్ధం చేసుకోవడం మంచిదండి. ముందు రోజు సాయంత్రం అమ్మకి అలంకరించవలసిన పువ్వుల దండను కూడా రెడీగా ఉంచుకోండి. పూజ రోజు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని సామాన్లు దీపం వెలిగించుకోవటానికి అగ్గిపెట్టితో సహా అన్నింటినీ ఒక పక్కన పెట్టుకోండి. పూజ రోజు ఇంటి ముంగిట అష్టదళ పద్మం వేసుకోవాలి. అమ్మవారికి అందంగా అలంకరించుకోవాలండి. పూజలో ఎన్ని దీపాలు పెట్టాలి అంటే దానికైతే లెక్క అంటూ ఉండదు. అది మన ఇష్టం అండి. కొంతమంది నిండుగా దీపాలు పెట్టుకుంటారు అందంగా కనిపించుకోవటానికి. ఇంకొంతమంది 2 దీపాలతో పూజ చేసుకుంటారు. దానికి ఇన్ని దీపాలు అంటూ లెక్క అయితే ఏమీ ఉండదండి. అది కేవలం మన అలంకారానికి, మనకి అందంగా కనిపించడానికి అంతే. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు కదండి. ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా సరే దీపం వెలిగించి దానికి అక్షింతలు, కుంకుమ బొట్టు, పువ్వులు వేసి నమస్కరించుకోవాలండి. తరువాతను మనం ఏ పూజ చేసినా కానీ, ఏ శుభకార్యం చేసినా కానీ గణపతిని ముందుగా పూజించాలండి. మనం చేసే ఏ శుభకార్యమైనా కానివ్వండి, లేదా ఏదైనా వ్రతం కానివ్వండి, ఆ పని ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా నెరవేరడానికి ముందుగా గణపతిని పూజించాలండి. ఒక తమలపాకులో పసుపు ముద్దతో గణపతిగా చేసి దాన్ని కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసుకోవాలి. లేదు మీ దగ్గర గణపతి యొక్క విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహాన్నైనా పూజించుకోండి, ఏదైనా పర్వాలేదు. గణపతి పూజ పూర్తయ్యాక లక్ష్మీ పూజ మీకు కలశం పెట్టే అలవాటు ఉంటే మీ ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం పెట్టుకోండి. కలశం పెట్టే పద్ధతి మీ ఇంట్లో లేనట్లయితే లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా పూజ చేసుకోండి. మీరు ఫోటో పెట్టుకున్నట్లయితే పూజ దగ్గర ముగ్గు వేసి ముగ్గు పైన పీఠం పెట్టి దానిపై ఒక రెడ్ కలర్ క్లాత్ని, కొత్త క్లాత్ని వేసుకోండి. 2 తెల్ల ఏనుగులతో ఉన్న అమ్మవారి ఫోటో పెట్టుకోండి. తెల్ల ఏనుగుల ఫోటో లేకపోయినా పర్వాలేదండి, ఉంటే పెట్టండి. లేకపోతే మీ దగ్గర ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదండి. కలశం పెట్టే అలవాటు ఉంటే కింద కొంచెం బియ్యం వేసి దానిపైన కలశం పెట్టుకోండి. కలశానికి అమ్మవారిగా భావించి చక్కగా అలంకరించుకోండి. అమ్మవారికి గాజులు, కుంకం, చందనం, పువ్వులు, నగలు వీటన్నిటితో అందంగా అలంకరించుకోండి. అలాగే వ్రతం చేసేవారు కూడా అందంగా గృహలక్ష్మిలా నిండుగా కనిపించాలండి. నైవేద్యాలు కూడా 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఇలాగా మీ వీలును బట్టి చేసుకోండి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులకి నిండు తాంబూలం ఇవ్వండి. ఇది కూడా కొంతమందికి ఆ రోజు తాంబూలం ఇచ్చే అలవాటు ఉంటుంది. కొంతమంది ఇంట్లో లక్ష్మీ పూజ చేశాక పసుపు, కుంకుమ, పువ్వులు బయట వాళ్ళకి ఇవ్వరు అని ఒక ఆచారం ఉంటుందండి. కొంతమంది ముత్తైదువులకైతే లక్ష్మీదేవిగా భావించి వీటిని ఇస్తారు. ఇది మీ ఇంటి అలవాటును బట్టి చేసుకోండి. కొత్తగా ఈ పద్ధతులను మాత్రం మార్చుకోకండి. ఇలా సంపూర్ణంగా భక్తితో ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకోండి.